ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు ఎంతగానం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టినా ఏం చేసినా మీ యొక్క రీల్స్ అనేది వైరల్ కావడం లేదా, అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం లేదా, ఇది చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఇన్స్టాగ్రామ్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ టాప్ 5 హిడెన్ సెట్టింగ్స్ని పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా అవే ఆఫ్ అయి ఉంటాయి కాబట్టి మన యొక్క రీల్స్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వం అన్నమాట. అందు గురించే ఈ కొన్ని సెట్టింగ్స్ని చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మీరు జస్ట్ రీల్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వైరల్ అయిపోతుంది అనమాట. అది ఏ రీల్ అయినా పర్లేదు అనమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడ నుంచి చేసుకోవచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉండే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ని ఒకసారి మీరు అప్డేట్ లేకపోతే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఉంటే సింపుల్గా మీరు ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ మీ కిందనే కనిపిస్తుంటుంది అనమాట. దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు 3 డాట్ ఆప్షన్ ఇక్కడనే ఉంటుంది, దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే, ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అకౌంట్ స్టేటస్ పేరుతో ఒక ఆప్షన్ మనకి ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. అకౌంట్ సెట్టింగ్ కాదు, అకౌంట్ స్టేటస్ పేరుతో. అలాంటప్పుడు దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత దీంట్లో చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మీకు గ్రీన్ టిక్ మార్క్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ప్రతి ఒక్కటి నాకు గ్రీన్ టిక్ లో ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు వాట్ కెన్ బి రికమెండెడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. డిఫాల్ట్ గా కొన్ని సందర్భాల్లో వేరే వేరే అకౌంట్ లో ఇది డిఫాల్ట్ గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్ గా యువర్ కంటెంట్ మే బి ఎలిజిబుల్ ఫర్ రికమెండేషన్ ఆప్షన్ లో ఉందో లేదో మీరు ఒకసారి కంపల్సరీగా చెకప్ అయితే చేసుకోండి. ఇలా ఉన్నట్లయితే 100% మీ యొక్క ప్రతి ఒక్క రీల్స్ ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మనకు రికమెండేషన్లో పంపిస్తూ ఉంటుంది కాబట్టి ఒకదాని వెనక ఒకటి రీల్స్ వస్తుంటాయి కాబట్టి సజెస్టెడ్ లిస్ట్లో ఇది పంపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీ యొక్క అకౌంట్ స్టేటస్లో కంపల్సరీగా ఈ రికమెండేషన్ ఆప్షన్ ఆన్లో ఉందో లేదో మీరు ఒకసారి కంపల్సరీగా చెకప్ అయితే చేసుకోండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, ఇక్కడ చూసుకోవచ్చు క్రియేటర్ టూల్స్ అండ్ కంట్రోల్స్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు క్రాస్ పోస్టింగ్ పేరుతో. అలాంటప్పుడు ఈ క్రాస్ పోస్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీ యొక్క లైక్ దిస్ మీరు ఇక్కడ మీరు రీల్స్ని వేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫేస్బుక్కి ఆటోమేటిక్గా అటాచ్ అయ్యేటట్టుగా మీరు ఈ సెట్టింగ్ని చేసుకోవాల్సి ఉందన్నమాట. ఆల్రెడీ నేను చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఇది మళ్ళీ చేద్దామంటే మనకి ఇక్కడ నుంచి కాదనమాట. మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆటోమేటిక్గా మీకు ఆన్ చేసుకోమని ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఆ ఆప్షన్ని ఆన్ చేసిన మరుక్షమే ఆన్ ది స్పాట్లో మీరు ఇక్కడ రీల్స్ పెడితే ఆటోమేటిక్గా ఫేస్బుక్లో కూడా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అక్కడ 2 ప్లేస్లో వైరల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో మన యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆటోమేటిక్గా చాలా ఎక్కువ మందికి రీచ్ అయితే కావడం జరుగుతుంది. కంపల్సరీగా ఈ సెకండ్ సెట్టింగ్ మీరు ఒకసారి ఆన్ అయితే చేసుకోండి. క్రాస్ పోస్టింగ్ ని కంపల్సరీగా దీని ద్వారా మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇకపోతే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి షేరింగ్ అండ్ రీయూజ్ ఆప్షన్. ఇకపోతే ఆ సెట్టింగ్ కూడా మనకు దీంట్లోనే ఉంటుంది కాబట్టి సింపుల్గా మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు షేరింగ్ అండ్ రీయూజ్ ఆప్షన్. మీ యొక్క కంటెంట్ని ఎవరైనా సరే రీయూజ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనకు రీచ్ ఎక్కువ వస్తుంది. లైక్ దిస్ అది స్టోరీస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఏదైనా సరే. అలాంటప్పుడు ప్రతి ఒక్క సెట్టింగ్ మనకు డిఫాల్ట్ ఇక్కడనే మనకు ఆఫ్ అయి ఉంటాయి. ఇవన్నీ నేను ఆన్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి మీరు చెకప్ అయితే చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సెట్టింగ్స్ లైక్ దిస్ 5 సెట్టింగ్స్ కూడా మీ యొక్క మొబైల్లో ఆన్ ఉందో లేదో మీరు ఒకసారి చెకప్ అయితే చేసుకోండి. కొన్ని అకౌంట్లో డిఫాల్ట్గా మనకి ఇలా ఆఫ్ అయి ఉంటాయి. అలాంటప్పుడు ప్రతి ఒక్క సెట్టింగ్ మీరు డిఫాల్ట్గా దగ్గరుండి మరి ఆన్ చేసుకోవాల్సి ఉందన్నమాట. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. పైగా మన యొక్క కంటెంట్ని వేరే వాళ్ళు కూడా రీయూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి మన యొక్క రీల్స్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. పైగా మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అది పోస్టర్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, వాళ్ళు రిమిక్స్ చేయడానికి మనం ఛాన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడే కంపల్సరీగా మన యొక్క రీల్స్ 100 కాదు 200% మనకు వైరల్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఫాలోయింగ్ అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ పేరుతో. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా మనకు ఎవరెవరు ఫాలో అవుతున్నారు, అదేవిధంగా ఏం కథ అనేది ఆటోమేటిక్గా చాలా మందికి కొంతమందికి ఏం చేస్తుందంటే ఇన్స్టాగ్రామ్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తూ ఉంటుంది అనమాట. డిఫాల్ట్గా ఈ సెట్టింగ్లో
సింపుల్ ఆన్లో ఉంటుంది కాబట్టి చాలా మంది ఫ్లాగ్ అనేది చేస్తుంటారు కాబట్టి అలాంటప్పుడు ఈ సెట్టింగ్ మనకు ఆ సర్టెన్ క్యాండిడేట్స్కి ఇది చూపించేదన్నమాట. అలాంటప్పుడు కంపల్సరీగా ఈ ఫాలోయింగ్ అండ్ ఇన్వైట్ ఆప్షన్ని కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి మీరు ఫాలోయింగ్ ఆప్షన్ని సింపుల్గా ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. ఇది కంపల్సరీ మ్యాండేటరీ ఈ సెట్టింగ్ కాబట్టి కంపల్సరీగా మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ వన్ మీరు చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే ట్యాగ్ అండ్ మెన్షన్ పేరుతో ఆ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అనేది చేసుకోండి. ఇక్కడనే ఆ సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ట్యాగ్ అండ్ మెన్షన్. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అలో ట్యాగ్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి మన యొక్క ట్యాగ్స్ కనిపించాలి, పైగా మన యొక్క రీల్స్ అన్ని వైరల్ కావాలి కాబట్టి మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు మాన్యువల్గా అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా అదే ట్యాగ్స్ తీసుకోవాలి, ట్రెండింగ్ ట్యాగ్స్. దీంతో పాటుగా మన యొక్క రీల్స్ వైరల్ అవ్వాలి కాబట్టి కంపల్సరీగా ఈ ట్యాగ్స్ అలో ట్యాగ్స్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఆప్షన్ అలో ఉందో లేదో మీరు ఒకసారి చెకప్ అయితే చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఆన్ ఉంటే ఓకే, లేదని కూడా మీరు మాన్యువల్గా ఇక్కడ నుంచి మీరు ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు అలో పీపుల్స్ టు బూస్ట్ స్టోరీస్ దట్ దే మెన్షన్ యూ ఇన్ ఆప్షన్. ఈ ఆప్షన్ కూడా మీరు కంపల్సరీగా ఆన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో మీరు చేయాల్సిన సెట్టింగ్స్ టాప్ 5 సెట్టింగ్స్ ఇవే. ఈ సెట్టింగ్స్ కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే నేను చెప్పడం కాదు 100 కాదు 200% మీరు చేసిన ప్రతి ఒక్క రీల్స్ 100% చాలా మందికి రీచ్ అవుతుంది. పైగా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ప్రతి ఒక్క రీల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వైరల్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంద మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.